హన్మకొండ జిల్లా ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సంక్రాంతి పర్వదినం పురస్కరించుకుని భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. 150 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. వాహనాల కోసం 9 చోట్ల పార్కింగ్ స్థలాలను అందుబాటులో ఉంచారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు ఆలయ అధికారులు. హన్మకొండ జిల్లా ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయానికి విశిష్ట ప్రాధాన్యత ఉంది. ప్రధాన శైవ క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న క్షేత్రం ఐనవోలు మల్లన్న ఆలయం. ఇక్కడ గొల్లకేతమ్మ, బలిజ మేడలమ్మల సమేతంగా కొలువై ఉన్నాడు మల్లికార్జున స్వామి. ఈ ఆలయంలో స్వామి మల్లన్న, మల్లికార్జున స్వామి, కండేల్ రాయుడు అనే నామాలతో పూజలందుకుంటున్నాడు. ప్రతి ఏటా సంక్రాంతి సమయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఓరుగల్లు రాజధానిగా పరిపాలన సాగించిన కాకతీయులు ఐనవోలు గ్రామంలో శిలలతో అబ్బురపరిచేలా మల్లికార్జున స్వామి దేవాలయాన్ని నిర్మించారు. అప్పట్లో ఆయుధాలు భద్రపరిచేందుకు ఈ నిర్మాణాలు చేపట్టారనే కథనం కూడా ప్రచారంలో ఉంది. 10 అడుగుల ఎత్తులో దేవేరుల సమేతంగా కొలువుతీరిన మల్లన్న రూపం, ఆలయ ప్రాంగణంలోని అష్టోత్తర స్తంభాలు, విశాల మండపాలు, రాతి ప్రాకారాలు భక్తులను అమితంగా ఆకట్టుకుంటాయి. కాకతీయుల పరిపాలనలో అయ్యన్న దేవుడు మంత్రిగా ఉన్న కాలంలోనే ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు చెప్తారు. అయ్యన్న దేవుడి పేరు మీదుగానే ఈ ఊరికి అయ్యన్న ఓలు అనే పేరు వచ్చిందని, అది కాలక్రమేణా ఐనవోలుగా మార్పు చెందిందని చెప్తారు. ఐనవోలు ఆలయం ఆకాశ మార్గంగా చూస్తే రథాన్ని పోలి ఉంటుంది. మొక్కిన కోరికలన్నీ నెరవేరుస్తుండు. ఆనందంతో వస్తాం, మేము అనుకున్న పనులతో వస్తాం. సంవత్సరానికి ఒకసారి వస్తాం. కొత్త బియ్యం తీసుకుని వచ్చి ఒడి బియ్యం పోస్తాం, నువ్వుల పులగం కొడతాం. సంక్రాంతి రోజు బండారు తీస్తాం. మస్తు ఘనంగా చేస్తారు. చాలా ఆనందంగా ఉంది. కూరమిసాలు తెస్తాం, కండ్లు, బండారు, ఆయనకు గజ్జలలాగు మంచిగా ఘనంగా చేస్తాం. సల్ల కడవలు అన్ని బాగా చేస్తాం, చాలా బాగా చేస్తాం. మొక్కిన అన్ని దేవుడు తెల్లారుస్తాడు. అన్ని మంచిగా ఆనందంగా మంచిగా ఉంటుంది. బండారు గట్ట ఒప్ప చెప్పినాం, చాలా సంతోషంగా ఉంది. ఐనవోలు జాతరకు తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిషా నుంచి కూడా భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఏ శుభకార్యం జరగాలన్నా ముందు ఐనవోలు మల్లన్నకు మొక్కులు ముట్ట చెప్పాలన్నది ఇక్కడి ప్రజల ఆనవాయితీ. ఈ ఆలయానికి వచ్చే భక్తులు బొట్టుగా పసుపును ధరిస్తున్నారు. పసుపును స్వామివారి పూజకు ఉపయోగించడంలో ఓ పురాణ గాథ ఉంది. జాతరలో శివసత్తుల పూనకాలు, గజ్జల సవ్వడులు, డోలు వాయిద్యాల మధ్య ఒగ్గు పూజారుల ఆటపాటలతో సందడి కనిపిస్తుంది. ఐనవోలు మల్లన్న జాతరంటే నింగి నేల సంబరమే కనిపిస్తుంది. జాతర మొత్తం పటాలు, బోనాలు, ఒగ్గు కథలతో భక్తులే మొక్కులు చెల్లించుకుంటారు. సంక్రాంతి రోజు ఐనవోలు జాతరలో పెద్దబండి రథం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. కాకతీయుల కాలం నుంచి మార్నేని వంశస్థులే ఆలయ ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు. 1969 సంవత్సరంలో మార్నేని వంశస్థులు ఈ దేవాలయాన్ని స్వచ్ఛందంగా దేవాదాయ శాఖకు అప్పగించారు. అప్పటి నుంచి ప్రభుత్వమే ఈ ఉత్సవాలను నిర్వహిస్తోంది. మకర సంక్రాంతి రోజు పెద్దబండిని అలంకరించి దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేయించి ఉత్సవాలను ప్రారంభించడం కామన్. ఈ ఏడాది సంక్రాంతి రోజున తిరిగే పెద్ద బండిని చూడడానికి వేల సంఖ్యలో భక్తులు అక్కడికి తరలివచ్చారు. విద్యుత్ దీప కాంతులు, డప్పు చప్పుళ్ల మధ్య ఈ ఉత్సవాన్ని అత్యంత సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. సంక్రాంతి పర్వదినం మొదలుకొని ఉగాది వరకు 3 నెలల పాటు మల్లన్న బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. జనవరి 13న ఉత్సవాలు ప్రారంభమై మార్చి 30 ఉగాది రోజు వరకు జరుగుతాయి.